ప్రయాణికులకు మెరుగైన సురక్షిత సేవలతో పాటు రద్దీ నియంత్రణ, ఆదాయం పెంపు వంటి కీలక అంశాలపై దృష్టి సారించిన తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యలో భాగంగా ఆర్టీసీ డీజిల్ బస్సులను నగరం వెలుపలకి తరలించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సురక్షిత సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో డీజిల్ బస్సులను నగరం శివార్లకు తరలించాలని యోచిస్తోంది. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో ప్రైవేట్ సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను పెంచాలని ఆర్టీసీ భావిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్ తప్ప ఇతర సిబ్బంది అంతా సదరు ప్రైవేట్ సంస్థ వారే ఉంటారు. దీంతో ఇప్పుడు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది డీజిల్ బస్సులతో పాటే నగరం బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 2500కు పైగా సిటీ బస్సులు నడుస్తున్నాయి. ఎయిర్పోర్ట్తో పాటు సిటీలో ప్రవేశపెట్టిన కొన్ని నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మినహా మిగతావన్నీ డీజిల్ బస్సులే. ఇటీవలే ఎలక్ట్రిక్ పాలసీలో మార్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నగరంలో డీజిల్ బస్సులను తిరగకుండా చూడాలని భావిస్తోంది. డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించి నగరంలో ఎలక్ట్రిక్ బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఆ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు 14,000 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. తమకు 2,800 బస్సులు అందజేయాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెలలో లేదా వచ్చే నెలలో కేంద్రం టెండర్లు పిలవనుంది. టెండర్లు దక్కించుకునే సంస్థలు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తిప్పుతాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలది. ఒక కండక్టర్ సర్వీస్ను మాత్రమే ఆర్టీసీ పర్యవేక్షిస్తుంది. డ్రైవర్, మెకానిక్, సెక్యూరిటీ వంటి బాధ్యతలను బస్సుల యాజమానులే చూసుకుంటారు. దీంతో నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ బస్సులు నిలిపేందుకు కేటాయిస్తారు. దశల వారీగా 2 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆర్టీసీ డిపోలపై ఆజమాయిషీ మాత్రం ఆర్టీసీ సంస్థకే ఉండనుంది. అంటే డిపో మేనేజర్, సహాయక మేనేజర్ కండక్టర్లకు టికెట్ యంత్రాలు అందివ్వటం, టికెట్ల ద్వారా వచ్చే నగదును లెక్కించి బ్యాంకులో జమ చేయడం వంటి బాధ్యతలు చూసే కొద్ది మంది సిబ్బంది మాత్రమే ఆర్టీసీలో ఉంటారు. డ్రైవర్లు, మెకానిక్, శ్రామికులు, సెక్యూరిటీ సిబ్బందిని రాష్ట్రంలోని ఇతర డిపోలకు పంపాల్సి ఉంటుంది. దీంతో నగరంలోని 80% మంది ఆర్టీసీ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సిటీలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి డీజిల్ బస్సులను సిటీ శివార్లకు తరలిస్తే ఆర్టీసీ కార్మికులంతా శివార్లకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. కొత్త విధానం అమలులోకి వస్తే కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండదని అనుమానిస్తున్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటి సిబ్బంది ఆధ్వర్యంలో బస్సులను తిప్పమంటే అంతమేర ఆర్టీసీని ప్రైవేటీకరించినట్టేనని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సహించేదే లేదని ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు జీసీసీ పద్ధతిలో బస్సుల నిర్వహణ చేపట్టినంత మాత్రాన దాన్ని ప్రైవేటీకరించినట్టు అనటం సరికాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.